నమస్తే, వెల్కమ్ టు లోగుట్టు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అసలైన అగ్ని పరీక్ష మొదలు కాబోతోందా? కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పక్కా సెమీఫైనల్స్ గా మారనున్నాయా? సాధారణ ఎన్నికలకు కంప్లీట్ గా భిన్నంగా చైతన్యవంతమైన పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగులే ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు అసలైన అద్దం పట్టనున్నాయా? ఈ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను సాధించేందుకు రేవంత్ రెడ్డి అండ్ టీం వేస్తున్న పక్కా వ్యూహాలేంటి? ఈ లోగుట్టు స్టోరీలో చూద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరి 3 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీకి అత్యంత ప్రాధాన్యంగా మారాయి. సాధారణంగా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్ల కాలానికి వచ్చే స్థానిక లేదా గ్రాడ్యుయేట్ పోరు పాలనకు ఒక రకమైన బెంచ్ మార్కులా నిలుస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానంతో పాటు ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గాలలో జరగనున్న ఈ సమరంలో గ్రాడ్యుయేట్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు తీరుపై విద్యావంతులు, పట్టభద్రులు బ్యాలెట్ బాక్స్ ద్వారా తమ అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో రేవంత్ సర్కార్కు ఈ ఎన్నికలు మునుపెన్నడూ లేని విధంగా పెద్ద సవాలుగా మారనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నిరుద్యోగులు, విద్యార్థులు, యువత పాత్ర ఎంతగానో ఉంది. అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో యువత ఎన్నో ఆశలు పెట్టుకుంది. అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తామని, మెగా డిఎస్సి వేస్తామని, నిరుద్యోగ భృతి అందిస్తామని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున హామీలు గుప్పించింది. కానీ క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం, వస్తున్న కొద్దిపాటి పోస్టులపై కూడా కోర్టు కేసులు, పేపర్ లీకేజీలు, పరీక్షల వాయిదాల పర్వం నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేశారు. ఏళ్ల తరబడి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో ప్రభుత్వ వైఖరిపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ కసి అంతా ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఓట్ల రూపంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా మారుతుందనే గుబులు స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం నిరుద్యోగులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల డిమాండ్లు కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. డిఏల పెండింగ్ అంశాలు, పీఆర్సీ సిఫార్సుల అమలుపై స్పష్టత, ఆర్థిక బకాయిలు చెల్లింపులకు సంబంధించిన అంశాలను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాయి. మరోవైపు సంక్షేమ పథకాల అమలులో కోతలు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల విషయంలో సామాన్య ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత ప్రభావం నేరుగా పట్టభద్రులపై పడుతుంది. ఎందుకంటే చదువుకున్న గ్రాడ్యుయేట్లు ఈ సమస్యలు అన్నింటినీ కూలంకషంగా బ్యారేజు వేసుకుంటారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలోనూ వీరే ముందంజలో ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు గ్రాడ్యుయేట్ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి క్షేత్రస్థాయిలో ప్రచారం వేగవంతం చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న పొలిటికల్ వార్ ఈ ఎమ్మెల్సీ సమరాన్ని మరింత వేడెక్కించింది. ఒకవైపు సొంత పార్టీలోనే టికెట్ కోసం నేతల మధ్య తీవ్రమైన కుమ్ములాటలు, గ్రూప్ రాజకీయాలు బలంగా నడుస్తున్నాయి. ఇదే సమయంలో బయట ప్రభుత్వ వ్యతిరేక పవనాలు కాంగ్రెస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ 2 స్థానాలలో విజయం సాధించి తమ పాలనకు ప్రజల మద్దతు ఉందనే సంకేతాన్ని పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల నియామకంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, ఇచ్చిన ఉద్యోగాల భర్తీ వివరాలను ప్రచారంలోకి తీసుకుని వెళ్లేలా పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. 3 ఏళ్ల పాలనపై పట్టభద్రులు వేసే ఓటు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేయడం ఖాయమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. మొత్తానికి రాబోయే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రేవంత్ రెడ్డి సర్కార్ పాలన కాలంలో ఒక కీలకమైన ఘట్టంగా మారనున్నాయి. మరి సవాళ్లను దాటుకుని కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాలలో విజయం సాధిస్తుందో లేక ప్రతిపక్షాలు తమ పట్టును నిరూపించుకుంటాయో చూడాలి.